వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో పార్టీ వేర్లో ఉన్నటువంటి డిఫరెంట్ సారీస్ చూడడానికి మనం వచ్చేసాం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్కి. మరి లేట్ చేయకుండా ఆ సారీస్ ఏంటో చూసేద్దామా? శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు వాసంతి గారు రెడీగా ఉన్నారు. హలో వాసంతి గారు, ఈ రోజు సారీస్ లో ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఇవాళ సారీస్ లో పట్టు కొంచెం డిఫరెంట్ కడ్డీ జార్జెట్స్ అన్ని చూస్తున్నాం. ఓకే, ఆల్ వెరైటీస్. మరి ఫస్ట్ సారీ చూద్దామా? ఫస్ట్ మనం పట్టు చూద్దాము. పట్టు ఎల్లో పళ్ళు మనకి ఏంటంటే పింక్ కాంబినేషన్ వచ్చింది. పింక్ లో మొత్తం జరీ మొత్తం జిగ్జాగ్ వర్క్ లాగా వచ్చింది. ఓకే, బార్డర్ మనకి కడ్డీ బార్డర్ లాగా వచ్చి కింద పైన మాత్రం చిన్న 1 ఇంచ్ బార్డర్ వచ్చింది ఫ్లవర్స్ లాగా. ఓకే, అంటే సేమ్ బోర్డరే మనకి త్రూ అవుట్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మొత్తం కూడా లోపల కడ్డీ బోర్డర్ లాగా మొత్తం ప్లెయిన్ గా కాకుండా దీంట్లో మనకి జరీలోనే డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే టోటల్ సారీ అంతా కూడా మనకి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఇది కూడా మనకి జరీ ఇచ్చారు, గోల్డ్ కలర్ జరీ. ఇది కాకుండా మనకి టోటల్ సారీ అంతా కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఒక క్రీపర్ పార్ట్ కనిపిస్తుంది అనమాట. ఎల్లో మీద పింక్ కలర్, లైట్ పింక్ వచ్చేసరికి మంచి లుక్ వచ్చింది. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. మనకి ఇది వర్క్ చేసుకుంటే ఇంకా బాగా హైలైట్ అవుతుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి కల్నీత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కనిపిస్తుంది. సారీకి రెండు వైపులా ఏదైతే బోర్డర్ ఇచ్చారో సారీ మొత్తం సేమ్ అదే బోర్డర్ మనకి బ్లౌజ్ లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఎల్లో కలర్ స్టోన్ వర్క్ చేయించుకున్నట్లయితే కనుక బాగా కనిపిస్తుంది. ఈ సారీ ఎల్లో కొంచెం రేర్ కలర్ కాంబినేషన్, దానికి వర్క్ చేస్తే ఇంకా బాగా హైలైట్ చేసుకోవచ్చు ఈ సారీని. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 13,990 అండి. 13,990 రూపీస్. దీని మీద మనకి 50% ఆఫ్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మనం చెప్పిన రేట్లో 50% డిస్కౌంట్ కూడా ఉందండి. లేట్ చేయకుండా తొందరగా వచ్చేసి ఈ సారీ తీసుకోండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం కడ్డీ జార్జెట్ చూస్తున్నాం. కడ్డీ జార్జెట్ మెటీరియల్. కడ్డీ జార్జెట్ ఇది బ్లూ కలర్. ఇంతకు ముందు మనం చూసింది పట్టు సారీ కదా, ఇది వచ్చేసి మనకి డిజైనర్ సారీ. దీనికి పింక్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు డిజైన్ చేశారనమాట. దాంట్లో అంతా కూడా మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్తో, అలాగే అక్కడక్కడ మస్టర్డ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద మనకి జరీ కలర్ కాంబినేషన్తో డిజైన్ ఇచ్చారు. ఇది మనకి 1 మీటర్ ఫుల్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే బ్లూ కలర్ మెటీరియల్ కొంచెం ఇచ్చారు. తర్వాత గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి పోల్కా డాట్స్ డిజైన్ వచ్చింది. ఆ తర్వాత డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ అనేది మనకి ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. అలాగే పైన మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చారు కదండి, కింద వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజ్ లో బోర్డర్ వస్తుంది. ఈ బోర్డర్ తో పాటు మనకి ఎక్స్ట్రా కింద స్కర్ట్ బోర్డర్ తీసుకున్నారనమాట. ఇక్కడ సేమ్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో పైన పైతాని బోర్డర్, ఫ్యాషన్ పైతాని బోర్డర్. ఓకే, దీంట్లో మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో కలర్, లైట్ ఆరెంజ్ షేడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. బిగ్ బోర్డర్ తీసుకున్నారు. ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా యాంటిక్ కలర్ కాంబినేషన్ జరీతో వచ్చిందనమాట. టోటల్ సారీ చూసినట్లయితే మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లూ కలర్ వచ్చింది. బ్లూ కలర్ పైన మనకి సెల్ఫ్ కలర్ డిజైనింగ్ కనిపిస్తుంది దీంట్లో. ఇది కాకుండా మనకి 2 వేరియేషన్స్తో ఈ సారీ మీద మనకి డిజైన్ చేశారు. ఇదంతా కూడా పైన మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అంటే 2 డిఫరెంట్ డిజైన్సా? ఓకే, ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది. తర్వాత మిడిల్ పార్ట్లో మొత్తం కూడా 3 లైన్స్ మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఆ తర్వాత కింద కూడా ఇంకొక ఫ్లవర్ డిజైన్, అంటే పైన ఫ్లవర్కి కింద ఫ్లవర్కి వేరియేషన్ ఉంటుంది. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరి ఈ బ్యూటిఫుల్ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ ఇచ్చారండి. పళ్ళు బ్యాక్గ్రౌండ్ పింక్ తీసుకున్నారు కాబట్టి దానిపైన మొత్తం కూడా ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. జరీతో మనకి బ్రొకెట్ స్టైల్లో వచ్చింది. త్రూ అవుట్ శారీ అంతా కూడా 3 సైడ్స్ మనకి ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. అంటే పైన వచ్చేసి పింక్ కలర్ వచ్చింది, కింద మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో. ఈ శారీ కాస్ట్ ఎంత? 10,390 అండి. 10,390 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ డిస్కౌంట్ అనేది ఏ సారీస్కి ఇస్తున్నారు? అన్ని సారీస్కి ఉన్నాయండి. అంటే పట్టు సారీస్కి, డిజైనర్ సారీస్కి, హాఫ్ సారీస్ అంటే డ్రెస్సెస్ కూడా, డ్రెస్ మెటీరియల్, అంటే మనకి శ్రీ పరిణయ సారీస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటమ్ మీద కూడా మనకి డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం కోలం పట్టు చూస్తాం. లైట్ వెయిట్ కొంచెం డిఫరెంట్ డిజైనర్ వేర్
శారీ. కంచి పట్టుకి ఏ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుందో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ మనకి టోటల్ శారీలో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 2 కలర్స్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ ఎల్లో అండ్ మజంటా పింక్ కలర్ దీంట్లో మిక్స్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక డిఫరెంట్ గా డిజైన్ ఇచ్చారనమాట. అటు ఇటు వచ్చేసరికి జిగ్జాగ్ లైన్స్ లాగా మనకి ఒక కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇది ఫుల్ 1 మీటర్ మనకి పళ్ళు వచ్చింది. సేమ్ మనకి పళ్ళులో ఏ కలర్ అయితే వచ్చింది ఇదే కలర్ కాంబినేషన్తో మనకి టోటల్ శారీ బోర్డర్స్ ఇచ్చారనమాట. కడ్డీ బోర్డర్స్ సింపుల్గా డిఫరెంట్ కలర్ ఉంటుంది ఇది. తర్వాత మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. అక్కడేమో మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇక్కడ సింగిల్ కలర్ కాంబినేషన్తో మజంటా పింక్ కలర్తో వచ్చింది. దీనిపైన కూడా మనకి కంచిపట్లో ఏ టైప్ ఆఫ్ ఆల్ ఓవర్ వర్క్ శారీ వస్తుందో సేమ్ అదే టైప్ డిజైన్ కనిపిస్తుంది. మనకి ఒక లోటస్ ఫ్లవర్ లాగా బిగ్ సైజ్ ఇచ్చారు. ఆ సైజ్ ఫ్లవర్ లోపల మధ్యలో బడ్ లాగా మనకి బ్లూ కలర్ మీనా వర్క్, అలాగే మనకి శారీ పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ ఆ కలర్ కాంబినేషన్తో ఒక మీనా వర్క్ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ ఫ్లవర్స్తో మనకి లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఫుల్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ వర్క్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే బ్లౌజ్ మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ మనకి డిజైన్ చేశారు. దీనిపైన మనం మజెండా పింక్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేసుకోవచ్చు. దీనికి మాత్రం 2 సైడ్స్ మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు సింపుల్గా. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? 15,790. 15,790 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ మనం పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అండి. ఇది కూడా లైట్ వెయిట్ పట్టు అండి. ఓకే, పట్టులోనే లైట్ వెయిట్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. పింక్ కలర్ తీసుకున్నారు, డార్క్ రాణి పింక్ కలర్. దానిపైన మనకి ఒక సైడ్ రుద్రాక్ష డిజైన్, ఒక సైడ్ వచ్చేసి మనకి ఒక టర్నింగ్ క్రీబర్, ఇంకొక పక్కన వచ్చేసి మనకి ఇట్లా వేవ్స్ లాగా లైన్స్ తీసుకున్నారు అనమాట. టోటల్ 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. సేమ్ ఇక్కడ మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చేసి లోటస్ ఫ్లవర్స్ పెటల్స్ ఎలా అయితే యాడ్ చేశారో సేమ్ ఇదే మనకి ఇక్కడ బిగ్ సైజ్లో ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అంటే 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. బిగ్ బోర్డర్ ఇచ్చారు, ప్లస్ మనకి బ్యాక్గ్రౌండ్ రాణి పింక్ అయింది, దాని మీద మనకి జరీ వచ్చేసరికి ఇంకా బోర్డర్ నిండుగా కనిపిస్తుంది అనమాట. 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కల్నేత కాంబినేషన్ తీసుకున్నారు. జనరల్గా మనకి ఏంటంటే పళ్ళు కల్నేత ఇస్తారు, కానీ ఈ శారీకి ఆపోజిట్గా మనకి శారీ అంతా కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకుని మనకి ప్లెయిన్ పింక్ కలర్ తీసుకున్నారనమాట. సింగిల్ పింక్ కలర్తో మనకి పళ్ళు ఇచ్చారు. ఇక్కడ ఒకటి వచ్చేసి మనకి లీఫ్ డిజైన్, తర్వాత అదేంటంటే మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. గ్రీన్ కలర్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది కదా శారీ బ్యాక్గ్రౌండ్లో. ఆ 2 కలర్స్ కాంబినేషన్తోనే మనకి 2 డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ లోపలంతా కూడా గ్రీన్ కలర్ ఫిల్లింగ్ అవుట్లైన్ మనకి పింక్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి జరీతో డాట్స్ టైప్ డిజైన్ కనిపిస్తుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చారు. మనం దీనికి వర్క్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో లీఫ్ వర్క్తో ఈ డిజైన్ని మనం జరీతో హైలైట్ కానీ లేకపోతే కనుక రాణి పింక్ కలర్ కాంబినేషన్ అంటే బోర్డర్లో అలాగే పళ్ళులో ఏ కలర్ అయితే వచ్చిందో ఈ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ వర్క్ చేయించుకున్నట్లయితే ఇంకా బాగా హైలైట్ అవుతుంది శారీ. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుందండి, పింక్ కలర్. ఓకే, రాణి పింక్ కలర్ ఇచ్చారు. దానిపైన మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మిడిల్లో మనకి లీఫ్ వర్క్ ఏదైతే వచ్చిందో సేమ్ లీఫ్ వర్క్ డిజైనే మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ మీదే డిజైన్ చేశారు. 2 సైడ్స్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ బోర్డర్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది 2 సైడ్స్ కూడా. ఈ శారీ కాస్ట్ 13,190. 13,190 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ మనం కొల్లం పట్టు పర్పుల్ కలర్ చూస్తున్నాము. అంటే దీంట్లో మనకి థ్రెడ్ వర్క్ ఎక్కువ కనిపిస్తుందండి. సో అంటే మనకి ఎక్కువ జరీ ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి శారీస్ కనుక తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఎందుకంటే కలర్ఫుల్ డిజైన్ వచ్చింది, జరీ కూడా మనకి తక్కువ యూస్ చేశారు. ఇది చూసినట్లయితే మిడిల్ పార్ట్లో ఒక బ్లాక్ టైప్లో ఒక బాక్స్ తీసుకుని ఆ బాక్స్ లోపలంతా కూడా మనకి పోల్కా డాట్స్ అండ్ రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు. ఇంకొక దాంట్లో క్రాస్ లైన్స్, ఇంకొక దాంట్లో ఇట్లా వేవ్ లాగా, ఇంకొక దాంట్లో జిగ్జాగ్ లైన్స్, ఇట్లా మనకి 4 వేరియేషన్స్తో మనకి ఒక బాక్స్ టైప్లో డిజైన్ చేశారనమాట మిడిల్ పార్ట్లో. ఆ తర్వాత మనకి ఒక లైన్స్ అది వచ్చేసి మనకి కొంచెం జూట్ స్టైల్ వర్క్ కనిపిస్తుంది. ఒక 4-5 లైన్స్ ఇచ్చారు.
శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కాంబినేషన్ మీద ఇచ్చారనమాట. అంటే టోటల్ మనకి పళ్ళు కూడా సేమ్ కలర్ కాంబినేషన్తోనే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే మనకి కడ్డీ బోర్డర్ పైననే మనకి లైన్స్ లాగా ఇచ్చారు. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. అలాగే బోర్డర్ చూసినట్లయితే దీంట్లో మనకి సిల్వర్ జరీ యూస్ చేశారు, ఒక సన్నటి లైన్ లాగా, అలాగే గోల్డ్ జరీ కూడా యూస్ చేశారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి స్ట్రైట్ లైన్స్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఇట్లా స్ట్రైట్ లైన్స్ కనిపిస్తున్నాయి. దానిపైన మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. డబల్ డ్రాప్ టైప్ డిజైన్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి థ్రెడ్ వర్క్ మనకి గ్రీన్ కలర్, ఇంకొక థ్రెడ్ వర్క్ పింక్ కలర్ ఇచ్చారు. దీనికి ఇంకొక డ్రాప్ డిజైన్ వచ్చేసి మనకి జరీ ఇచ్చారనమాట. అంటే డబల్ డ్రాప్లో ఒకటి గ్రీన్ అండ్ జరీ, తర్వాత పింక్ అండ్ జరీ కలర్ కాంబినేషన్తో టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా క్రియేట్ చేశారు. మరి ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇచ్చారు ప్లెయిన్. ఎందుకంటే పళ్ళు సేమ్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది. మనకు కావాలంటే ఈ కలర్స్ తోటి బ్లౌజ్ చేసుకోవచ్చు. పింక్ అండ్ గ్రీన్ కలర్, అలాగే ఈ కలర్ కాంబినేషన్ కూడా యాడ్ చేస్తే మనకి సేమ్ మ్యాచింగ్ లాగా ఉంటుంది. సేమ్ రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ సేమ్ వస్తుంది. సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ యూస్ చేశారు. ఈ సారీ కాస్ట్ 15,390. 15,390 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ ఉంది. ఓన్లీ ఇప్పుడు చూపించే శారీస్ మీద మాత్రమే కాదండి, ఈ షోరూంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వెరైటీ మీద కూడా మనకి 50% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ మనం కడ్డీ జార్జెట్ చూస్తున్నాం. కడ్డీ జార్జెట్ మెటీరియల్, బ్లూ అండ్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్, మల్టీ కలర్స్ వచ్చింది. కడ్డీ జార్జెట్లోని ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది, ప్లస్ మనకి స్మూత్ మెటీరియల్ వస్తుంది. పళ్ళు పార్ట్ మొత్తం కూడా మనకి ఒక వి షేప్లో ఇట్లా డిజైన్ చేశారు. ఈ వి షేప్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ ఎల్లో తీసుకుని దానిపైన మనకి మరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి జరీతో డిజైన్ ఇచ్చారు, ఫ్లవర్ డిజైన్. తర్వాత క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ తీసుకుని ఆ గ్రీన్ పైన మనకి జరీ డిజైన్ ఇచ్చారు. ఇది ఒక వి షేప్లో ఇట్లా ఇచ్చారు అనమాట. ఇంకా మళ్ళీ 2 సైడ్స్ కూడా సెల్ఫ్ డిజైనింగ్. బ్లూ కలర్కి ఇది కాపర్ సల్ఫేట్ బ్లూ వస్తుంది, దానికి మనకి డార్క్ బ్లూ కలర్తో ఇట్లా ప్లస్ లాగా సర్కిల్స్ లాగా సెల్ఫ్ డిజైన్ వచ్చింది. అది కాకుండా మనకి 2 డిఫరెంట్ షేప్స్లో, ఒకటి వచ్చేసి బిగ్ ఫ్లవర్ లోపల పోల్కా డాట్స్, తర్వాత ఇంకొకటి స్మాల్ ఫ్లవర్, ఇట్లా మనకి ఇట్లా డిజైన్ చేశారనమాట. పళ్ళు పార్ట్లో మాత్రమే మనకి ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ బోర్డర్స్ చూసినట్లయితే ఫ్లవర్ డిజైన్, మనకి పళ్ళులో ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మెరూన్ కలర్ ఇచ్చారు. సేమ్ మెరూన్ కలర్ కాంబినేషన్తోనే మనకి ఒక కడ్డీ బోర్డర్ లాగా తీసుకుని దాంట్లో మనకి టర్నింగ్ వర్క్ ఇచ్చారనమాట. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు 2 వైపులా కూడా. అలాగే మనకి పళ్ళులో డిజైన్కి ఇక్కడ డిజైన్కి వేరియేషన్ ఉందండి. లోపల సెల్ఫ్ డిజైన్ ఏదైతే ఉందో ఆ సెల్ఫ్ డిజైన్ కామన్గా కంటిన్యూ అవుతుంది. అది కాకుండా మనకి బిగ్ సైజ్లో బుటీస్ ఇచ్చారు. ఈ బిగ్ సైజ్ బుటీస్ కూడా మనకి వేరియేషన్, అవుట్లైన్లో ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా మనకి జరీ వచ్చి లోపల గ్రీన్ కలర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి పైన పార్ట్ మొత్తం కూడా గ్రీన్ తీసుకుని ఇక్కడ లోపల వచ్చేసరికి మనకి జరీ ఇచ్చారు. అలాగే బ్యాక్గ్రౌండ్లో ఇంతకు ముందు 2 డిఫరెంట్ స్టైల్స్ చూపించాను మీకు. అంటే పళ్ళులో డిజైన్ వచ్చేసి ఇక్కడ సారీ త్రూ అవుట్ సారీ అంతా కూడా ఈ డిజైన్ కాకుండా డిజైన్ చేంజ్ చేశారు. ఇక్కడ మనకి చిన్న చిన్న లీవ్స్నే మనకు ఒక బంచ్ లాగా క్రియేట్ చేశారు. కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట. మొత్తం శారీ అంతా కూడా మనకి ఒకటే టైపు కాకుండా వేరియేషన్స్ చూపించారు. ఫుల్ శారీ లాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి ఎల్లో వస్తుందండి, మస్టర్డ్. ఓకే, అంటే పళ్ళులో మనకి బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు కదా, సేమ్ ఈ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. ఈ బ్లౌజ్ డిజైన్లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి బ్రొకెట్ స్టైల్ వచ్చింది, మొత్తం జరీ డాట్స్ టైప్లో వచ్చింది. అది కాకుండా మనకి సెల్ఫ్ డిజైనింగ్ కూడా అనమాట. ఇట్లా వేవ్స్ లాగా లైన్స్ తీసుకున్నారు డార్క్ కలర్ కాంబినేషన్తో. అలాగే మనకి దీనికి బోర్డర్ వచ్చేసి ఓన్లీ 1 సైడ్ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. బ్లూ కలర్ కొంచెం చిన్న బోర్డర్ లాగా ఇచ్చేసి, ఇంకొకటి వచ్చేసి త్రూ అవుట్ శారీ అంతా కూడా మరూన్ కలర్ మీద ఏదైతే బోర్డర్ కనిపిస్తుందో అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 10,390. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తాం? నెక్స్ట్ మనం లైట్ వెయిట్ పట్టులోనే లైట్ వెయిట్ పట్టు. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుందండి, డిజైనర్ శారీ, చెక్స్ డిజైన్. చెక్స్ డిజైన్. ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా పింక్ కలర్ డిజైన్ ఇచ్చారండి. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఈ బ్లూ కూడా మనకి స్కై బ్లూ కలర్ వచ్చింది. 1 సైడ్ వచ్చేసి మనకి పింక్ కలర్ డిజైన్ వచ్చింది, ఇంకొక సైడ్ వచ్చేసి మనకి టర్నింగ్ క్రీపర్. అంటే శారీకి డబుల్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి ఇదే కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఒక బొకే స్టైల్ తీసుకుని మిడిల్లో మనకి మ్యాంగో వర్క్ ఇచ్చారు. ఈ మ్యాంగో వర్క్ మొత్తం కూడా ఎల్లో కలర్ కాంబినేషన్, అంటే మీనా వర్క్ స్టైల్. ఒకప్పుడు మీనా వర్క్ అనేది ఫ్యాషన్, తర్వాత మళ్ళీ కొంచెం తగ్గి వేరే డిజైన్స్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ
చేశారనమాట మీనా వర్క్. ఇది కూడా మీనా వర్క్లో యూజ్ చేసిన థ్రెడ్ కూడా పట్టు థ్రెడ్ యూజ్ చేస్తారు. తర్వాత టోటల్ శారీ అంతా కూడా మనకి 2.5 మీటర్స్ చెక్స్ డిజైన్ అండి. పింక్ కలర్, రాణి పింక్ కలర్, బ్లూ కలర్, కల్నేత బ్యాక్గ్రౌండ్. ఒక బాక్స్ వచ్చేసి జూట్ స్టైల్ వస్తుంది, ఇంకొక బాక్స్ వచ్చేసి మనకి ఇట్లా హాఫ్ సర్కిల్ టైప్లో తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే జరీ ఎల్లో కలర్. బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మనకి రాణి పింక్ కలర్ ఇస్తారనమాట. ఇట్లా మనకి వేరియేషన్స్తో ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఆల్టర్నేట్గా మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. 2.5 మీటర్స్ మనకి చెక్స్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత ఎట్లా వచ్చిందో చూద్దాం. 2.5 మీటర్ తర్వాత బ్లూ కాంబినేషన్ పళ్ళు కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి శారీ డిజైన్ చేశారు. చెక్స్ అనేది మాత్రం మిస్ చేసి ఈ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ మాత్రం కంటిన్యూ చేశారనమాట. మిగిలిన పార్ట్ మొత్తం కూడా కడ్డీ బోర్డరే వస్తుందండి. మనకి 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డరే కామన్గా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా కడ్డీ బోర్డరే వస్తుంది, కాకపోతే మనకి చెక్స్ డిజైన్ రావడం వలన ఈ పైకి లైన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ కూడా మనకి చెక్స్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి బ్లూనే వస్తుందండి, పళ్ళు కాంబినేషన్. ఓకే, ఈ కలర్కి మ్యాచింగ్ అంటే కాంట్రాస్ట్ కలర్ కాబట్టి మనకి పళ్ళు కలర్ కాకుండా కుచిళ్ళ పార్ట్లో ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ ఇక్కడ కంటిన్యూ చేశారు. ప్లస్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 15,990. 15,990 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. 50% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ మనం కొల్లం పట్టు చూస్తున్నామండి. కొల్లం పట్టులో బిగ్ బోర్డర్స్ ఇచ్చారు. ప్లస్ మనకి కలర్స్ కూడా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ సేమ్ కలర్ అండి. శారీలో మిడిల్ పార్ట్లో ఏదైతే కలర్ తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి ఇక్కడ అంతా కూడా పళ్ళు కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్లో మనకి జూట్లోని బ్లూ కలర్ మిక్స్ చేసి లైన్స్ లాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో. దానిపైన మళ్ళీ సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారనమాట. మ్యాంగో బర్డ్ లాగా వచ్చేసి కిందంతా కూడా మనకి పెటల్స్తో ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారు. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ అలాగే బ్లూ కలర్ థ్రెడ్ 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇట్లా ఒక టర్నింగ్ క్రీపర్ లాగా తీసుకుని దాని పక్కనంతా కూడా గ్రీన్ కలర్ తర్వాత బ్లూ కలర్తో పోల్కా డాట్స్. ఒక బిగ్ బోర్డర్ ఇచ్చారనమాట అంటే పళ్ళుకి. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ బోర్డర్ సెకండ్ వైపు కూడా కంటిన్యూ చేశారు. అలాగే త్రూ అవుట్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే పైన మనకి స్మాల్ బోర్డర్ సింపుల్గా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇట్లా చిన్నగా వచ్చింది. ఇది కూడా మనకి ప్యూర్ గోల్డ్ జరీ కాకుండా గోల్డ్ జరీ అలాగే మనకి సిల్వర్ జరీ 2 రకాల జరీలు కూడా మనకి మిక్స్ చేశారనమాట. అందుకనే మనకి ఎక్కువ డార్క్ ఎల్లో కనిపించకుండా మనకి కొంచెం సిల్వర్ టచ్ కూడా కనిపిస్తుంది దీంట్లో. కింద వచ్చేసరికి మనకి బిగ్ బోర్డర్ స్కర్ట్ బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ మిక్స్ కలర్ కాంబినేషన్తోనే వచ్చింది. ఈ జరీలో కూడా మనకి బంచెస్ ఇచ్చారనమాట. బ్లూ కలర్ థ్రెడ్ వర్క్తో బంచెస్ వచ్చినాయి. మొత్తం కిందంతా కూడా ఇట్లాగే బంచెస్ కింద అంటే పళ్ళులో కలర్స్ కాంబినేషన్ బ్లూ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ బంచ్ కూడా మనకి బ్లూ కలర్తోనే ఇచ్చారండి. కింద మొత్తం ఇట్లాగే కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ మనకి బంచెస్ కంటిన్యూ చేశారు. సేమ్ కలర్ కాంబినేషన్స్ సేమ్ బంచెస్ని మనకి టోటల్ శారీ అంతా కూడా ఎక్కువ గ్యాప్స్ అనేది లేకుండా దగ్గరగా ఇచ్చారు. కొంచెం బిగ్ సైజ్ ఇవ్వడం వల్ల ఏంటంటే శారీ అంతా కూడా ఎక్కువ బాగా కనిపిస్తుంది బోర్డర్ అనేది. అంటే బోర్డర్ అలాగే ఈ బంచెస్ అనేవి. బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బిగ్ బోర్డర్ ఏదైతే ఉందో పైన స్మాల్ బోర్డర్ కింద బిగ్ బోర్డర్ సేమ్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి థ్రెడ్ వర్క్తో శారీలో డిజైన్ ఇచ్చారు కదా, ఆ డిజైన్ అనేది మిస్ చేసి యాజ్ ఇట్ ఈస్గా మిగిలిన బోర్డర్ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 15,190. నెక్స్ట్ శారీ నెక్స్ట్ మనము మొగల్ సరాయి చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి మనకి జెర్రీ బ్యాక్గ్రౌండ్తోనే మనకి పళ్ళు కూడా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. చిన్న పళ్ళు ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే వచ్చింది. 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. తర్వాత మిడిల్ పార్ట్ చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్ పింక్ బ్లూ ఎల్లో అలాగే కొంచెం డిఫరెంట్గా వైలెట్ కలర్ ఈ 4 కలర్స్ కాంబినేషన్తో మనకి మిడిల్లో ఒక బంచ్ లాగా ఇచ్చారనమాట. ఈ శారీకి అంటే చిన్న పళ్ళు అయినా కూడా కలర్ఫుల్గా ఉండే విధంగా తీసుకున్నారు. పైన బోర్డర్ చూసినట్లయితే పళ్ళు కలర్ ఏదైతే వచ్చిందో ఆ కలర్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చేసి తర్వాత కడ్డీ బోర్డర్ కంటిన్యూ చేశారు. కింద వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ స్టైల్లో వచ్చింది. అది కూడా శారీ బేస్ వచ్చేసి మనకి పింక్ కలర్ వచ్చింది కదా, పింక్ కలర్కి ఆపోజిట్ కలర్ అంటే మనకి స్కై బ్లూ కలర్ అంటే పళ్ళులో అదే కలర్ తీసుకున్నారు కాబట్టి ఆ కలర్తోనే మనకు ఒక బిగ్ బోర్డర్ ఇచ్చారు. పైన ఉన్నటువంటి కడ్డీ బోర్డర్ అనేది కామన్గా కంటిన్యూ చేసి తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి ఒక టర్నింగ్ క్రీపర్ లాగా తీసుకుని దాంట్లో మనకి 3 కలర్స్ 4 కలర్స్ వేరియేషన్ తీసుకున్నారు. ఒకటి ఆరెంజ్ అండ్ గోల్డ్
తర్వాత బ్లూ అండ్ గోల్డ్, పింక్ అండ్ గోల్డ్, ఇలా మనకి 4 కలర్స్ కాంబినేషన్తో మనకి కింద క్రీపర్ పార్ట్ మొత్తం అంటే శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్రైట్ కలర్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన ఓన్లీ 1 కలర్ కాంబినేషన్తోనే మనకి టోటల్ శారీ అంతా కూడా ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట. బ్లౌజ్ మనకి పళ్ళు అలాగే బోర్డర్ ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ వచ్చింది, ఓన్లీ 1 సైడ్ మనకి ఇట్లా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 15,190. నెక్స్ట్ మనం బనారస్ జూట్ చూస్తున్నాము. బనారస్ జూట్ మెటీరియల్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ లో మనకి ఎల్లోలో రెడ్ కలర్ మిక్స్ చేసేసరికి మనకి డార్క్ ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది. ఇదంతా కూడా జూట్ స్టైల్లో డిజైన్ చేశారు. ప్లెయిన్ వస్తుంది అనమాట. మొత్తం కూడా సన్నటి లైన్స్ లాగా శారీ బేస్ కలర్ ఏదైతే తీసుకున్నారో ఈ బేస్ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ కనిపిస్తుంది. 2 సైడ్స్ ఎడ్జెస్కి కూడా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. పళ్ళులో ఏ డిజైన్ అయితే ఇచ్చారో యాజ్ టీస్గా అదే డిజైన్ మనకి బోర్డర్స్లో కూడా కంటిన్యూ అవుతుంది. అంటే 2 సైడ్స్ ఎల్లో కలర్ కాంబినేషన్ లైన్స్ ఇచ్చేసి డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్, తర్వాత టెంపుల్ డిజైన్ సేమ్ కామన్గా కంటిన్యూ చేశారు. కింద కూడా మనకి సేమ్ అండి, కాకపోతే ఏంటంటే కొంచెం బిగ్ బోర్డర్, పైన దానికన్నా కూడా కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ ఇచ్చారనమాట. సేమ్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఎల్లో కలర్తోనే మనకి జూట్ స్టైల్తోనే ఎల్లో కలర్ సెల్ఫ్ క్రీపర్ పార్ట్ వచ్చేసింది. దానిపైన మనకి బ్లూ కలర్తో బర్డ్, పింక్ కలర్తో ఫ్లవర్, గ్రీన్ కలర్తో ఫ్లవర్, అలాగే కొంచెం డిఫరెంట్గా టోటల్ శారీ అంతా కూడా సెల్ఫ్ క్రీపర్ పార్ట్ ఇచ్చేసి ఫ్లవర్ డిజైన్స్ అనేది మల్టీ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. టోటల్ శారీ మనకి ఇలాగే వస్తుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. శారీ కాంబినేషన్ అండి. ఓకే, ఎల్లో కలర్ నెట్టెడ్ టైప్ కనిపిస్తుందండి. మనకి శారీలో నెట్టెడ్ అనేది ఎక్కువ కనిపించలేదు, కానీ ఎల్లోలో మనకి ప్లెయిన్ వచ్చేసరికి నెట్టెడ్ కనిపిస్తుంది. దానికి పైన చిన్న ఆరెంజ్ గోట్ వర్క్ 2 సైడ్స్ ఇచ్చారు, కానీ కలర్ఫుల్గా ఉంది. మంచి బ్రైట్ కలర్స్ కాంబినేషన్. ఈ శారీ కాస్ట్ 13,390 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఓకే వాసంతి గారు, శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.